నమస్తే ఏపీ స్కూప్ న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గతం కన్నా తగ్గాయని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు। స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నూజివీడు పట్టణ ఉర్దూ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా విద్యార్థులచే మొక్కలు పాటించి ప్రతిజ్ఞ చేయించిన రాష్ట్ర మంత్రి వర్యులు పార్థసారథి మాట్లాడుతూ వ్యాధులకు మూలం అపరిశుభ్ర వాతావరణం అన్నారు। ప్రజలంతా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఏటా 25,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజారోగ్య పరిరక్షణకు ఖర్చు చేస్తోందన్నారు। వ్యాధుల మూలంగా ప్రజలు ఆర్థికంగా నష్టపోవడమే కాక శారీరకంగా కూడా బలహీనులవుతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కన్నా వ్యాధులు రాకుండా నివారణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు। ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తూ ఉంది। ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర దినం రోజున రాష్ట్రంలో ఏదో ప్రాంతానికి వెళ్ళి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని పరిసర ప్రాంతాలని మన గ్రామాలని మన పట్టణాలని శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో కూడా మరి తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాం। ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక కార్యక్రమం లాగా నెలకు 2 సార్లు 3 సార్లు వచ్చే కార్యక్రమం లాగా కాకుండా ఇది ఒక దైనందిన కార్యక్రమం లాగా ప్రతిరోజు మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రవర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నాం। ఎందుకంటే ఈ రాష్ట్రంలో సగం సమస్యలకి కారణం అపరిశుభ్రత, లేకపోతే ఈ డ్రైనేజ్, ఈ చెత్త, ఇదంతా కూడా మరి గత ప్రభుత్వం నుంచి దాదాపు 85 లక్షల టన్నుల చెత్త కుప్పలు ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఈ ప్రభుత్వానికి వచ్చాయని చెప్పేసి మనం చేస్తాం। ఈ 85 లక్షల టన్నులు మరి రీసైక్లింగ్కి పంపించినా కూడా ఇంకా ఎంతో చెత్త గత ప్రభుత్వం నుంచి వచ్చిన చెత్త ఇంకా మిగిలిపోయింది। మరి ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి యాంత్రీకరణ చేసి అదేవిధంగా కార్మికులకు కూడా మెరుగైన పాలసీలు చేయిస్తూ మరి పరిశుభ్రత కోసం చేస్తున్నారు। మరి మనందరం కూడా నూజివీడు పట్టణాన్ని మన నూజివీడు నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను। మరి పరిశుభ్రతంగా మన నూజివీడు పరిశుభ్రంగా ఉంచడం కోసం కావాల్సిన నిధుల్ని సాధ్యమైనంత వరకు నేను డ్రైనేజీల నిర్మాణానికి లేకపోతే రహదారుల నిర్మాణానికి మంచినీటి వసతులు ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేసి తీసుకొస్తూ ఉన్నాను నేను। మరి యాంత్రీకరణ చేయడం కోసం కూడా రోడ్లు ఏదో ఊడ్చే యంత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ యంత్రాలు కూడా తీసుకొస్తానికి నేను మంత్రి గారితో మాట్లాడాను। వారు 50% సబ్సిడీ మీద ఇస్తాము, 50% మీరు బ్యాంక్ లోన్ తీసుకోండి మున్సిపాలిటీ తరఫున మిషన్తో చేస్తే ఇంకా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పి ఆ ప్రయత్నం కూడా చేస్తానని చెప్పేసి మనం చేస్తాను। మరొక కార్యక్రమం ఈరోజు మరి చెక్స్ నిజంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ₹1 కూడా రాని CMRF నిధులు ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా 6 కోట్ల రూపాయలు కేవలం నూజివీడు నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మా ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తామన్నాను నేను। అదేవిధంగా అభివృద్ధికి కూడా అనేక నిధులు తీసుకొచ్చాం। భవిష్యత్ పరిస్థితుల పట్ల మన తెలుగువారికి ఉన్నంత అవగాహన ఎవరికి తీసిపోని విధంగా ఉంది। రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది అన్నీ కూడా వీళ్ళందరూ కూడా తెలుసు। ఈ ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో వివిధ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ డిమాండ్లని ఉదాహరణకి మన నూజివీడు నియోజకవర్గం ఉంది, ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నా ప్రయత్నం ఎన్టీఆర్ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ కలపాలి। అదేవిధంగా కైకలూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు కృష్ణా జిల్లాలో కలపాలి చేస్తుంది। తప్పకుండా మరి దీని మీద ఒక అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాను। ఈ లోపలే వెళ్ళటానికి అందరికీ హక్కు ఉంది, వారి ఆకాంక్షలు తీసుకెళ్తాను। కానీ వ్యక్తిగతంగా ప్రైవేటు హాస్పిటల్స్లోనో ప్రైవేటు వ్యక్తుల ఆఫీసుల మీద లేకపోతే ఒక మంత్రి మీద వ్యక్తిగతంగా చేయాలనుకుంటాం వారి విచక్షణకి నేను వదిలేస్తున్నాను। కరెక్ట్గా తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను। ఎన్టీఆర్ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ కలపాలనేది నా ఆకాంక్ష కూడా।